హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఇడ్లీ దోశలకే కాదండి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఒక పొడి. అదే అండి శనగల పొడి. మా ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అండి ఇది. అసలు అన్నంలోకి అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంతేకాదండి, ఏదైనా ఫ్రైలు అంటే బెండకాయ ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ ఇట్లా చేసుకుంటే ఆ ఫ్రైలకు కూడా కారం బదులు ఈ పొడి వేశారు అంటే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎండుమిర్చిని తొడలు తీసేశాక 2 తుంటలుగా చేసి ఇలా పెట్టుకోండి. వాటితో పాటు శనగలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డలు అండి కావాల్సింది. ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఎండుమిర్చి వేయాలండి. ఇవి బాగా వేగాలి. దాంతోపాటు మనం చేసుకున్న 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి బాగా వేయించాలి. ఈ ఇత్తనాలేనండి మెయిన్, చాలా బాగుంటాయి. కారానికి కారము, అలాగే టేస్ట్ బాగా వస్తుంది ఈ ఇత్తనాలతోటే. ఆ విత్తనాలు తీసేయకుండా వేసుకోవాలండి, విత్తనాలతో సహా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగ ధనియాలు కొద్దిగా వేయించాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగానే అండి ఆవాలు అయితే ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది పొడిలోకి. ఒక అర టేబుల్ స్పూన్ వేసేసారు అంటే చాలా బాగుంటుంది. ఇలాగ అన్నీ వేగాక లాస్ట్లో వచ్చి కొద్దిగా ఒక కప్పు నిండుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేసి బాగా వేగాక పక్కన పెట్టాలండి. కరివేపాకు ఇట్లాగా అంటే మనకి ఇరిగిపోయినట్టు రావాలి. సో అప్పుడేనండి బాగా వేగినట్టు, అంటే పచ్చి స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది. సో ఇలా వేసేసాక ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని అంతా చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అసలు దీంట్లో చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు. చింతపండు అయితే మీ ఆప్షనల్ అండి, కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే అసలు అవసరం కూడా లేదండి. ఇట్లాగే వేసుకున్నారు అంటే ఫ్రైల్లోకి పొడేస్తున్నా కానీ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికి కూడా, అలాగే దోశ ఇడ్లీలోకి ఎంత బాగుంటుంది అంత బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం చేయండి. సో ఇలాగ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని, నేను ఆల్మోస్ట్ ఒక 40 ఎండుమిర్చి తీసుకున్నాను అండి. 40 ఎండుమిర్చికి ఆ కప్పుతోటి 1.25 కప్ వేసుకున్నాను. అది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. శనగలను ఏమి వేయించాల్సిన అవసరం కూడా లేదు. సో అలా వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఆ ఎండుమిర్చిని ఫస్ట్ ఒకసారి గ్రైండ్గా చేశాక తర్వాత ఈ శనగలు వేసేయాలి. నేను చూడండి 1.5 కప్పు దాకా వేస్తున్నాను. అది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మీకు కొంచెం కారం తినే వాళ్ళైతే కొంచెం శనగలు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారు అంటే ఒక 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు ఈ పొడి. ఎప్పుడైనా మీకు ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఈ పౌడర్ తోటి వేసుకొని తిన్నారు అంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా అయ్యాక తెల్లగడ్డలు ఉంది కదండి, తెల్లగడ్డలు మీరు పొక్కైనా ఒలిసి తీసేసుకొని వేసుకోవచ్చు, లేదా పట్టుతో పాటైనా వేసుకోవచ్చు. అలా వేసేసుకొని కొద్దిగా ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్, అది మనకు టేస్ట్ కంటే సాల్టే ఉండాలి కదా. ఆ తర్వాత వెల్లుల్లిపాయ వేసేసుకొని చేసేసుకోవడమే, ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. కావాలంటే లాస్ట్లో ఒక 2 చుక్కలు నెయ్యి కూడా కలిపేసి ఆ పౌడర్ మొత్తానికి ఒక ఎయిర్ పోని కంటైనర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. అసలు అన్నం తింటుంటే నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అసలు నేనైతే ఫుల్గా తింటాను. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.